శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అది 1930లో పసుమలైకుప్పంలో పరమాచార్య స్వామివారు మకాం చేస్తున్న కాలం. మహాస్వామివారు అప్పుడు వ్యాసపూజ చేస్తున్నారు. పసుమలైకుప్పం దగ్గరలో ఒక జలపాతం ఉంది. స్వామివారు రోజూ అక్కడకు స్నానం చేయడానికి వెళ్ళేవారు. కొంతమంది పండితులతో ఒక చిన్న సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సులో చాలా తీవ్రంగా చర్చలు, వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. హఠాత్తుగా పరమాచార్య స్వామివారు అక్కడున్న వారిని ఉద్దేశించి ఒక అసాధారణ ప్రశ్న అడిగారు. సన్యాసి యొక్క బంధువులు మరణిస్తే ఆ సన్యాసి స్నానం చేయాలా అని అడిగారు మహాస్వామి. లేదు, శాస్త్ర ప్రకారం సన్యాసి యొక్క బంధువులు మరణిస్తే ఆ సన్యాసి స్నానం చేయవలసిన అవసరం లేదు అని అక్కడున్న విద్వాంసులు చెప్పారు. పరమాచార్య స్వామివారు ఇంకా ఇలా అడిగారు. నా అంచనా ప్రకారం తల్లి చనిపోతే మాత్రమే అది ఆవశ్యము కదా అని అన్నారు. అవునవును, కేవలం తల్లి చనిపోతే మాత్రమే సన్యాసి స్నానం చేయవలసిన అవసరం ఉంది అని పండితులు చెప్పారు. కానీ ఎందుకు మహాస్వామివారు హఠాత్తుగా ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు అని అక్కడున్న వారందరూ కలవరపడ్డారు. అయితే కొద్దిసేపట్లోనే ఒక టెలిగ్రామ్ వచ్చింది. పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమ తల్లిగారైన శ్రీ మహాలక్ష్మమ్మ గారు పరమపదించారని ఆ టెలిగ్రామ్ వచ్చింది. ఆ విషయం విని అందరూ నిర్ఘాంతపోయారు. కానీ తరువాత జరిగిన విషయం చూసి ఇంకా విస్మయం చెందారు. అదేంటంటే, పరమాచార్య స్వామివారు మైలస్నానానికి లేస్తూ మొహంపై చిరునవ్వు చెదరకుండా అక్కడున్న వారందరితో రండి, నాకు తెలుసు, పర్వాలేదు, జరిగేది జరిగింది అని అన్నారు. ఆ మాటకే అక్కడున్న విద్వాంసులందరూ విస్మయం చెందారు. మహాస్వామివారు జలపాతం వద్ద స్నానం చేద్దామని అందరినీ పిలిచారు. అక్కడున్న విద్వాంసులు ఎంతటి జ్ఞానులైనా వారి కంట నీరు ఆగలేదు ఈ విషయం విన్న తర్వాత. కానీ సర్వసంగ పరిత్యాగులైన పరమాచార్య స్వామివారు మహాజ్ఞానులు, బ్రహ్మమును తెలుసుకున్నవారు, కష్టసుఖాలకు అతీతులు, 3 అవస్థలు దాటి తురీయమునందున్నవారు. ఎంతటి సన్యాసులు, ఎంతటి వైరాగ్యం! ఇటువంటి మహాత్ముని కన్నా ఆ మాతృదేవతా స్వరూపురాలు మహాలక్ష్మమ్మ గారు ఎంతటి పుణ్యవంతురాలు! తల్లి వద్ద ఆడుకోవాల్సిన 13 ఏళ్ల చిరుప్రాయంలో సన్యాసం స్వీకరించి ఇంతటి పీఠాన్ని అధిరోహించి ప్రత్యక్ష గురువు లేకుండా పీఠ బాధ్యతలను నిర్వహిస్తూ సన్యాసాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎందరి బాధలో తీర్చి మైత్రీం భజత అని ప్రపంచ శాంతిని కాంక్షించి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని, నడిచే దైవమని కీర్తింపబడినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు ప్రాతస్మరణీయులు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివచరణారవిందార్పణమస్తు. పరమాచార్య స్వామివారి పూర్వాశ్రమ తల్లిదండ్రుల ఫోటో మీకోసం చూపిస్తున్నాను, చూడండి. దయచేసి వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.